వెల్కమ్ టు మెగానెట్ టీవీ బన్నీ టాపిక్. ఒకసారి వెనకడుగు వేసి విపక్షాలను బోల్తా కొట్టించడం మోదీ మార్క్ వ్యూహం. మరి ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ అంశాలను పక్కన పెట్టేశారన్న సంబరాల్లో ఉన్న వారికి ఇప్పుడు సెన్సస్ రూపంలో ఎదురు కాబోతున్న ఆ అసలు షాక్ ఏంటి? 40 ప్రశ్నలతో రాబోతున్న ఆ కొత్త డిజిటల్ జనాభా లెక్కల వెనుక ఉన్న మర్మం ఏంటి? మోదీ ఆడుతున్న ఆ మౌన రాజకీయ వ్యూహం వెనుక అసలు రహస్యం ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరించే రాజకీయ వ్యూహాలను ఎవ్వరూ అంత త్వరగా అంచనా వెయ్యలేరని చరిత్ర ఎన్నోసార్లు నిరూపించింది. ఒకసారి వెనుకడికి వేసినట్లు కనిపించి విపక్షాలు సంబరాలు చేసుకునేలా చేయడం ఆయన ప్రత్యేక శైలిగా మారుతోంది. కానీ కాలక్రమేణా ఆ నిర్ణయమే ఒక భారీ ముందడుగుకు బలమైన పునాదిగా మారుతుందని విశ్లేషకులు చెబుతూ ఉంటారు. సరిగ్గా ఇదే తరహా వ్యూహం ఇప్పుడు జాతీయ జనాభా లెక్కలు, పౌరసత్వ నమోదు అంశంలో స్పష్టంగా కనిపిస్తోంది. 2019-2020 సంవత్సరాల కాలంలో పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన అల్లర్లు, రైళ్లు, బస్సుల ధ్వంసాలు తీవ్ర కలకలం రేపాయి. దేశ రాజధానిలో షాహీన్ బాగ్ తరహాలో జరిగిన సుదీర్ఘ ఉద్యమాలు దేశవ్యాప్తంగా మతపరమైన ఉద్రిక్తతలకు, కల్లోలాలకు దారితీశాయి. సరిగ్గా అదే సమయంలో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చడంతో దేశంలో పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. ఆ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయా వివాదాస్పద అంశాలపై ఎంతో సంయమనం పాటిస్తూ పూర్తిగా మౌనం వహించింది. అప్పట్లో దీన్ని గమనించిన చాలామంది రాజకీయ ప్రత్యర్థులు ప్రభుత్వం పూర్తిగా వెనుకడుగు వేసిందని భావించి ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. ఇక ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ ప్రక్రియలను ప్రభుత్వం శాశ్వతంగా పక్కన పెట్టేసిందని ప్రతిపక్షాలు మురిసిపోయాయి. అధికారికంగా ఎప్పుడూ ఆ విధానాలను పూర్తిగా వదులుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కేవలం ప్రజాశాంతిని దృష్టిలో ఉంచుకొని ఆ సున్నితమైన అంశాలను తాత్కాలికంగా వాయిదా మాత్రమే వేశారు. కాలం మారుతున్న కొద్దీ పరిస్థితులు చక్కబెట్టడంతో ఇప్పుడు ఆ ప్రక్రియ మళ్లీ తెరపైకి రావడం ప్రారంభమైంది. రాబోయే 2027 సెన్సస్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం తాజాగా నూతన ప్రశ్నల పట్టికను సిద్ధం చేసింది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం అత్యంత ప్రతిష్టాత్మకంగా జనాభా లెక్కల సేకరణ దశకు 40 ప్రశ్నల షెడ్యూల్ను నోటిఫై చేసింది. గడిచిన 2011వ సంవత్సరంలో జరిగిన లెక్కల సేకరణలో కేవలం 29 ప్రశ్నలు మాత్రమే ఉండడం గమనార్హం. కానీ ఈసారి జనాభా లెక్కల సేకరణలో ప్రశ్నల సంఖ్య గణనీయంగా పెరిగిపోవడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. కొత్త షెడ్యూల్లో ప్రతి ఒక్కరి జాతీయత, తల్లిదండ్రుల వివరాలు, కులం, విద్య, నైపుణ్యాల గురించి ఆరా తీస్తున్నారు. వీటితో పాటు వ్యక్తిగత భాష, ఆధార్ వివరాలు, మొబైల్ నంబరు వంటి సమగ్ర సమాచారాన్ని సేకరించాలని నిర్ణయించారు. గతంలో ఎన్పిఆర్ రూపంలో సేకరించిన అనేక ప్రధాన అంశాలు ఇప్పుడు ఈ కొత్త షెడ్యూల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉప్పుకంచె వేసినట్లుగా ఈ నిబంధనల వెనుక కేంద్ర ప్రభుత్వం అత్యంత పగడ్బందీ ప్రణాళికలను అమలు చేస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. 1955 నాటి పౌరసత్వ చట్టం సెక్షన్ 14A ప్రకారం కేంద్రం పౌరుల రిజిస్టర్ నిర్వహించాలి. అలాగే దేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి ప్రత్యేక జాతీయ గుర్తింపు కార్డులు జారీ చేయాలన్న నిబంధన చట్టంలో స్పష్టంగా ఉంది. సెన్సస్ ప్రక్రియ ద్వారా సేకరించే ఈ సమగ్ర డేటా అంతా భవిష్యత్తులో ఎన్పిఆర్కు ప్రధాన పునాదిగా మారుతుందని నమ్ముతున్నారు. ఆ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తరువాత దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు దిశగా అడుగులు పడే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ఆశ చూపి మోసం చేయడం కంటే నిశ్శబ్దంగా లక్ష్యాన్ని సాధించడమే మోదీ నైజమని ఈ పరిణామాలు మరోసారి నిరూపిస్తున్నాయి. స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డిజిటల్ పద్ధతిలో ఈ భారీ సమాచార సేకరణను పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఎర్రకోట వేదికగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ భవిష్యత్తు కార్యాచరణను స్పష్టంగా ప్రకటించారు. రాబోయే 5-7 సంవత్సరాల కాలంలో గతంలో ఎన్నడూ లేని విప్లవాత్మక పనులు సాధిద్దామని పిలుపునిచ్చారు. డిజిటల్ సెన్సస్ సమయంలో దేశంలోని యువత తమ కుటుంబాలతో కలిసి స్వయంగా వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.
ప్రజలు అందించే ఖచ్చితమైన సమాచారమే దేశ భవిష్యత్తు విధానాలకు, సంక్షేమ పథకాలకు దిక్సూచిగా మారుతుందని ప్రధాని స్పష్టం చేశారు. నాయకుడు ఏది చేసినా వెనుక బలమైన కారణం ఉంటుంది అన్నట్లుగా ఈ డిజిటల్ మార్పుల వెనుక పెద్ద వ్యూహం దాగి ఉంది. ప్రత్యక్షంగా ఎన్ఆర్సీ అనే పదాన్ని ఎక్కడా ఉచ్చరించకుండానే పరోక్షంగా లక్ష్యాలను సాధించడం ఈ ప్రభుత్వ ప్రత్యేకత. సెన్సస్ ద్వారా దేశవ్యాప్తంగా పారదర్శకమైన డేటాను సేకరించి డిజిటల్ వ్యవస్థను పూర్తిగా బలోపేతం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. గడిచిన కాలంలో ఎదురైన చేదు అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని ప్రభుత్వం మరింత సున్నితంగా ముందుకు సాగుతోంది. ఎక్కడా చట్టపరమైన చిక్కులు రాకుండా అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కఠినమైన ప్రక్రియను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే అధికారికంగా మాత్రం ఎన్పీఆర్ లేదా దేశవ్యాప్త ఎన్ఆర్సీకి ఇంకా ఎలాంటి ముద్ర పడలేదని ప్రభుత్వం చెబుతోంది. సేకరిస్తున్న ఈ సెన్సస్ డేటా అంతా పూర్తిగా గోప్యంగా ఉంటుందని, కేవలం గణాంకాల కోసమే దీన్ని వాడతామని స్పష్టం చేస్తున్నారు. అయితే భవిష్యత్తులో ఈ సమగ్ర సమాచారాన్ని ఏ విధంగా వినియోగిస్తారు అన్నది పూర్తిగా కాలమే నిర్ణయించాల్సిన అంశం. వినని వారి ముందు కూర్చొని వాదించడం కంటే మౌనంగా కార్యాచరణ చేయడం మేలు అన్నట్లుగా మోదీ సర్కార్ తనదైన శైలిలో ముందుకు వెళుతోంది. మోదీ వ్యూహాలలో కనిపించే తాత్కాలిక వెనుకడుగులు తరచూ సరికొత్త రూపంలో బలమైన ముందడుగుకు దారితీస్తూ ఉండడంలో సందేశం లేదు. ఈసారి ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే సెన్సస్ ప్రక్రియే భవిష్యత్తు రాజకీయాలకు ప్రధాన రూపంగా మారుతుంది అన్న చర్చ జోరుగా సాగుతోంది. దేశంలోని ప్రతి పౌరుడు ఈ ప్రక్రియ పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండడం మరియు జాగ్రత్తగా పరిశీలించడం ఎంతైనా అవసరం. ప్రభుత్వం అడిగే ప్రతి ప్రశ్నకు ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం ద్వారా పౌరులు దేశ నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలి. గడిచిన కాలపు వివాదాలను మర్చిపోయి దేశ సమగ్రతను కాపాడే దిశగా ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు కోరుతున్నారు. కాలంతో పాటు మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ప్రభుత్వాలు కూడా తమ విధానాలను మరింత పారదర్శకంగా మలుచుకుంటున్నాయి. అనుకున్నది సాధించే వరకు అడుగు వెనక్కి వేయడమే తప్ప విడిచిపెట్టే ప్రసక్తే లేదన్న సంకేతాలను ఈ పరిణామాలు ఇస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ జనాభా లెక్కల సేకరణ దేశ రాజకీయాల్లో ఎలాంటి సంచలన మార్పులకు శ్రీకారం చుట్టబోతోందో వేచి చూడాలి. ప్రత్యక్షంగా ఎలాంటి ప్రకటనలు చేయకుండానే పరోక్ష వ్యూహాలతో లక్ష్యాలను సాధించడంలో మోదీ మార్కు రాజకీయం ఎప్పుడూ ప్రత్యక్షమే. గతంలోని వివాదాలను దృష్టిలో ఉంచుకొని అత్యంత సాంకేతికతతో కూడిన డిజిటల్ సెన్సస్ను తెరపైకి తేవడం ద్వారా ప్రభుత్వం తన అసలు సిసలు ప్రణాళికలను అమలు చేస్తుంది. ఈ సరికొత్త జనాభా లెక్కల సేకరణ భవిష్యత్తులో దేశ రాజకీయాలను, పౌరసత్వ నిబంధనలను ఏ విధంగా ప్రభావితం చేయబోతుందో కాలమే సమాధానం చెప్పనుంది.